హాయ్ గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. మాన్స్టర్వర్స్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్గా ముందుకు దూసుకుపోతుంది. మాన్స్టర్వర్స్లో హీరోకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో అలాగే విలన్స్కి కూడా అంతకు మించిన ఫ్యాన్ బేస్ ఉంది. హీరో కన్నా విలన్ ఎత్తుండాలి, హీరో కంటే విలన్ బలంగా ఉండాలి, హీరో కన్నా విలన్ చాలా పవర్ఫుల్గా ఉండాలి. అంత పెద్ద విలన్ని హీరో కొడితే ఆ హీరో ఇంకా పెద్ద హీరో అవుతాడని ఒక గ్రేట్ డైరెక్టర్ చెప్పాడు. ఇక్కడ మాన్స్టర్వర్స్ మేకర్స్ కూడా అదే ఫాలో అవుతున్నారు. మాన్స్టర్వర్స్ 2014 గాడ్జిల్లా మూవీతో స్టార్ట్ అయ్యి 2024 గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పటికీ మనము మాన్స్టర్వర్స్లో చాలా విలన్ టైటన్స్ని అయితే చూసిన ప్రతి విలన్ చాలా పవర్ఫుల్. అలాగే మాన్స్టర్వర్స్ ఫ్యాన్స్ అందరూ ఆ టైటన్స్కి ఫ్యాన్స్ అయిపోయారు. ఎగ్జాంపుల్ కింగ్ గిడోరా, మెగా గాడ్జిల్లా, స్కార్ కింగ్ ఎక్సెట్రా. మనం చూసిన ఈ విలన్స్ మాన్స్టర్వర్స్లో చనిపోయాయి. విలన్స్ అన్నాక హీరో చేతిలో చనిపోవాలి లేదా ఓడిపోవాలి. ఫ్యాన్స్ చాలా వరకు డిసప్పాయింట్ అయితే అయ్యారు. అందులో నేను ఒకడిని. కింగ్ గిడోరాని చంపకుండా ఫ్యూచర్లో బాగా యూజ్ చేసుకోవచ్చు అనేది నా ఫీలింగ్. మనం రీసెంట్గా వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో ఒక పవర్ఫుల్ అండ్ రూత్లెస్ విలన్ అయిన స్కార్ కింగ్ని చూసాం. మనం ఇప్పటి వరకు చూసిన విలన్స్ కంటే పెద్దగా, బలంగా, పవర్ఫుల్గా ఉండే టైటన్ విలన్స్ మాన్స్టర్వర్స్ ఫ్యూచర్ ఫిలిమ్స్లో రాబోతున్నాయి. ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్వర్స్ ఫ్రాంచైజ్లో నెక్స్ట్ రాబోతున్న బిగ్ బ్యాడస్ విలన్స్ ఎవరో తెలుసుకుందాం. ఈ విలన్స్ని మనము తోహోలో చూడవచ్చు. మాన్స్టర్వర్స్లో కొన్నిటి చూపించారు, కొన్నిటిని అలాగే హోల్డ్లో పెట్టారు. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 10 బ్యాట్రా మాన్స్టర్వర్స్లో నెక్స్ట్ కనిపించబోయే విలన్. ఒక విధంగా చెప్పాలంటే బ్యాట్రా, మోత్రా ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. బ్యాట్రా మోత్రా యొక్క బ్రదర్. బ్యాట్రా మరియు మోత్రా యొక్క బర్త్ అనేది సేమ్ టైంలో జరుగుతుంది. మాన్స్టర్వర్స్లో మోత్రా చాలా మంచి టైటన్, హ్యూమన్స్కి చాలాసార్లు హెల్ప్ చేస్తుంది. అలాగే గాడ్జిల్లా కూడా మోత్రా చాలా హెల్ప్ చేసింది. అయితే ఇక్కడ బ్యాట్రా మోత్రాకి ఫుల్ ఆపోజిట్గా ఉంటుంది. 1992లో వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ మోత్రా మూవీలో బ్యాట్రా మెయిన్ విలన్గా కనిపించింది. బ్యాట్రాని గాడ్జిల్లా చంపేస్తుంది. అయితే మాన్స్టర్వర్స్లో మోత్రా సోలో మూవీ వచ్చినప్పుడు అందులో బ్యాట్రాని మెయిన్ విలన్గా చూపించే అవకాశాలు ఉన్నాయి. బ్యాట్రా మోత్రా కంటే చాలా పవర్ఫుల్. నెంబర్ 9 హెడోరా. మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ ఇది. అలాగే మన గాడ్జిల్లాకి పర్ఫెక్ట్ అపోనెంట్ అండ్ మెయిన్ ఎనిమీ హెడోరా. ఈ టైటన్ ఏలియన్ కాదు మరియు ఎర్త్ మీద కూడా పుట్టలేదు. హ్యూమన్స్ చేస్తున్న పొల్యూషన్ వల్ల ఈ టైటన్ క్రియేట్ అవుతుంది. 1971లో వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ హెడోరా మూవీలో ఈ టైటన్ ఎలా క్రియేట్ అయిందని మనకు క్లియర్ కట్గా చూపిస్తారు. హెడోరా పొల్యూషన్ని ఆహారంగా తీసుకుంటుంది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సీక్వెల్ మూవీతో మనకు ఒక మెయిన్ విలన్ని పరిచయం చేస్తారు. ఆ తర్వాత ఈ హెడోరాని మనకు ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 8 యాంగ్వేరస్. మాన్స్టర్వర్స్లోనే గాడ్జిల్లాతో ఫస్ట్ ఫైట్ చేసిన టైటన్. ఆ ఫైట్ తర్వాత గాడ్జిల్లాకి ఒక మంచి ఫ్రెండ్ అయిన టైటన్ ఇదే. ఆల్రెడీ మాన్స్టర్వర్స్లో ఈ టైటన్ మనకు కనిపించింది. కొందరు గమనించి ఉంటారు, కొందరు గమనించి ఉండరు. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో గాడ్జిల్లా టెంపుల్ దగ్గర ఈ యాంగ్వేరస్ యొక్క స్కెల్టన్ని మనం చూడవచ్చు. ఈ టైటన్ చనిపోయి ఉంటుంది. మరి చనిపోయిన టైటన్ మళ్ళీ ఎలా వస్తుందని మీరు అనుకోవచ్చు. ఈ స్కెల్టన్ తన స్పీసీస్లో ఒక దానిది అనుకుంటున్నాను. మాన్స్టర్వర్స్ ఫ్యూచర్ ఫిలిమ్స్లో ఇలాంటి ఒక టైటన్ ఉందని మనకు హింట్ ఇచ్చారు. యాంగ్వేరస్ మాన్స్టర్వర్స్లో ఎక్కడో ఒక చోట ఉంది. అది హాలో ఎర్త్లో డీప్ ప్లేస్లో ఉంటుందని అనుకుంటున్నాను. ఐ థింక్ తొందరలోనే యాంగ్వేరస్ని మనము మాన్స్టర్వర్స్లో చూడబోతున్నాం. నెంబర్ 7 జిల్లా. గాడ్జిల్లా స్పీసెస్కి సంబంధించిన టైటన్ ఇది. సేమ్ గాడ్జిల్లా లాగే ఉంటుంది. ఈ టైటాన్కి సంబంధించిన మూవీ కూడా 1998లో వచ్చింది. సూపర్ మూవీ. మాన్స్టర్వర్స్లో మనం జిల్లాని ఫ్యూచర్లో విలన్గా చూడబోతున్నాం. నెంబర్ 6 మ్యూటో ప్రైమ్. మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ ఇది. అలాగే గాడ్జిల్లా యొక్క మెయిన్ ఎనిమీ. గాడ్జిల్లా స్పీసెస్ అంతరించిపోవడానికి మెయిన్ రీజన్ మ్యూటోస్ కూడా. 2014 గాడ్జిల్లా మూవీలో మన గాడ్జిల్లా మ్యూటో ప్రైమ్ అండ్ మేల్ మ్యూటోని చంపేస్తాడు. ఇక్కడ చాలా మందికి మ్యూటోస్ గురించి తెలియక కన్ఫ్యూజ్గా ఉంటారు. వాళ్ళకు నేను ఒక క్లారిటీ ఇస్తా. మ్యూటోస్ మొత్తం 3 టైప్స్: మేల్ మ్యూటో, ఫీమేల్ మ్యూటో, మ్యూటో ప్రైమ్. మేల్ మ్యూటోస్కి రెక్కలు ఉంటాయి. ఇవి ఫీమేల్ మ్యూటోస్ కంటే సైజులోను హైట్లోను తక్కువ ఉంటాయి. ఫీమేల్ మ్యూటోకి రెక్కలు ఉండవు. ఇవి మేల్ మ్యూటోస్ కంటే హైట్లోను వెయిట్లోను చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మ్యూటో ప్రైమ్. ఫీమేల్ మ్యూటో యొక్క అప్గ్రేడ్ వర్షనే ఈ మ్యూటో ప్రైమ్ చాలా పవర్ఫుల్. గాడ్జిల్లా యొక్క యాన్సిస్టర్ అయిన డేగన్ని ఈ మ్యూటో ప్రైమే చంపేసింది. నేను ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నా అంటే ఒక ఫీమేల్ మ్యూటో ఇంకా బ్రతికే ఉంది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో కింగ్ గిడోరా ఆల్ఫా కాల్ ఇచ్చినప్పుడు అన్ని టైటన్స్ బయటకు వచ్చి సిటీస్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. అప్పుడు మనము ఈ ఫీమేల్ మ్యూటోని చూడవచ్చు.
ఫిమేల్ మ్యూటో బ్రతికే ఉంది కాబట్టి ఈ టైటాన్ ఏ సమయంలో అయినా మ్యూటో ప్రైమ్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఫిమేల్ మ్యూటో మాన్స్టర్వర్స్లో నెక్స్ట్ బిగ్ విలన్గా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 5 గీగాన్. మాన్స్టర్వర్స్లో మనం నెక్స్ట్ చూడబోయే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సైబార్గ్ టైటాన్ ఇది ఒక స్పేస్ డైనోసార్. దీన్ని ఎం స్పేస్ హంటర్ నెబ్యులా ఏలియన్స్ ఈ స్పేస్ డైనోసార్ని సైబార్గ్గా చేంజ్ చేసి ఎర్త్ని డెస్ట్రాయ్ చేయమని పంపుతారు. మాన్స్టర్వర్స్లో ఇలాంటి ఒక టైటాన్ వస్తుందని మనకు ముందే హింట్స్ అయితే ఇచ్చారు. కింగ్ గిడోరా ఒక ఏలియన్ టైటన్, అలాగే మెగా గాడ్జిల్లా ఒక రోబోట్. ఈ విధంగా మనకు ఒక ఏలియన్ని మరియు ఒక రోబోట్ని పరిచయం చేశారు. దీన్ని బట్టి గీగన్ కూడా మాన్స్టర్వర్స్లో ఉందని తెలుసుకోవచ్చు. నెంబర్ 4 బయోలాంటే. మాన్స్టర్వర్స్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అప్కమింగ్ విలన్, అలాగే గాడ్జిల్లా యొక్క మెయిన్ ఎనిమీ. ఐ థింక్ నెక్స్ట్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ సీక్వెల్ మూవీతోనే ఈ బయోలాంటి టైటాన్ని మనకు పరిచయం చేస్తారని అనుకుంటున్నాను. ఇది ఒక ప్లాంట్ లైక్ టైటాన్. బయోలాంటినే ఆల్రెడీ మనకు మాన్స్టర్వర్స్లో ఉందని హింట్ ఇచ్చారు. ఈ విషయాన్ని మీరు గమనించారో లేదో నాకైతే తెలియదు. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ ఎండ్ క్రెడిట్ సీన్స్లో మనకు ఒక ఈస్టర్ ఎగ్ అయితే కనిపిస్తుంది. ఆ ఎండ్ క్రెడిట్స్లో చాలా ఆర్టికల్స్ని అయితే మనం చూడవచ్చు. అక్కడ మోనార్క్ వాళ్ళు స్కల్ ఐలాండ్లో కొన్ని రీసెర్చ్ చేస్తూ ఉన్నారనే ఆర్టికల్ ఉంటుంది. ఈ ఆర్టికల్ కింద చూసుకుంటే డీలా రోస్ అనే నేమ్ ఉంటుంది. ఈ నేమ్ బయోలాంటి యొక్క అనదర్ నేమ్. దీన్ని బట్టి బయోలాంటే మాన్స్టర్వర్స్లో నెక్స్ట్ బిగ్ బ్యాడ్ యాస్ విలన్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3 కైజర్ గిడోరా ఆర్ మాన్స్టర్ ఎక్స్. మాన్స్టర్వర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటాన్ ఇది. కింగ్ గిడోరా కంటే చాలా పవర్ఫుల్ అయిన టైటాన్ ఇది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ నావలైజేషన్ ఏం చెప్తుందంటే, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో మనం చూసిన కింగ్ గిడోరా లాంటి టైటాన్ ఇంకొకటి గ్యాలక్సీలో ఉంది. అది కింగ్ గిడోరా యొక్క ఫాదర్ ఆర్ బ్రదర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కింగ్ గిడోరాని చంపింది గాడ్జిల్లా అని తెలుసుకుని మళ్ళీ ఎర్త్ మీదకి వచ్చి గాడ్జిల్లాని డిఫీట్ చేయడానికి చూస్తుందంట ఈ మాన్స్టర్ ఎక్స్. అయితే మనందరము డెస్ట్రాయర్ మాన్స్టర్వర్స్కి పెద్ద థ్రెట్ అనుకున్నాము, కానీ మాన్స్టర్ ఎక్స్ అంతకంటే పెద్ద థ్రెట్. మాన్స్టర్ ఎక్స్ని మాన్స్టర్వర్స్ ఫ్యూచర్ ఫిల్మ్స్లో మెయిన్ విలన్గా చూడబోతున్నాము. నెంబర్ 2 స్పేస్ గాడ్జిల్లా. మాన్స్టర్వర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటాన్ ఇది. గాడ్జిల్లా ఎనిమిస్లో మెయిన్ ఎనిమీ ఈ స్పేస్ గాడ్జిల్లా. మాన్స్టర్వర్స్ మేకర్స్ స్పేస్ గాడ్జిల్లా మాన్స్టర్వర్స్ ఫ్యూచర్ ఫిల్మ్స్లో కనిపించబోతుందని మనకు ఆల్రెడీ హింట్ ఇచ్చారు. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ కేవ్ పెయింటింగ్స్లో గాడ్జిల్లా అండ్ కాంగ్స్ కలిసి ఒక బ్లూ కలర్లో ఉన్న టైటన్తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ టైటన్ చూడడానికి సేమ్ గాడ్జిల్లా లాగా మరియు దానికి రెక్కలు కూడా ఉంటాయి. అదే స్పేస్ గాడ్జిల్లా. ఈ టైటన్ని గాడ్జిల్లా మరియు కాంగ్స్ కలిసి ఎదుర్కొంటారు. అలాగే ఈ స్పేస్ గాడ్జిల్లాకి బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద క్రిస్టల్స్ అయితే ఉంటాయి. సేమ్ ఈ క్రిస్టల్స్ని మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ హాలో ఎర్త్లో చూడవచ్చు. ఐ థింక్ స్పేస్ గాడ్జిల్లా హాలో ఎర్త్లో ఎక్కడో ఒక చోట డీప్ ప్లేస్లో ఉంటుందని అనుకుంటున్నాను. మాన్స్టర్వర్స్లో నెక్స్ట్ మనకు కనిపించబోయే ఈవిల్ బిగ్ బ్యాడెస్ట్ టైటాన్ ఇదే. నెంబర్ 1 డెస్ట్రాయర్. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టైటాన్ ఇన్ మాన్స్టర్వర్స్. డెస్ట్రాయర్ వల్ల మాన్స్టర్వర్స్ మొత్తానికి థ్రెట్ ఉంటుంది, ఎస్పెషల్లీ గాడ్జిల్లాకి మరియు బేబీ గాడ్జిల్లాకి. గాడ్జిల్లా ఎనిమీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉండే విలన్ డెస్ట్రాయరే. ఒక విధంగా చెప్పాలంటే డెస్ట్రాయర్ మాన్స్టర్వర్స్ థానోస్ అనుకోండి. డెస్ట్రాయర్ మాన్స్టర్వర్స్లోకి వస్తాడని మనకి ఎప్పుడో హింట్ ఇచ్చారు. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో ఆక్సిజన్ డెస్ట్రాయర్ని లాంచ్ చేస్తారు కదా. ఈ డివైస్ వల్ల కొన్ని లక్షల వేల లివింగ్ ఆర్గానిజమ్స్ చనిపోతాయి. అయితే ఈ ఆక్సిజన్ డెస్ట్రాయర్ వల్లనే ఈ డెస్ట్రాయర్ అనే ఒక భయంకరమైన టైటాన్ హాలో ఎర్త్లో క్రియేట్ అవుతుంది. 1995లో వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ డెస్ట్రాయర్ మూవీలో కూడా ఇదే చూపించారు. ఇంకా మాన్స్టర్వర్స్ మొత్తానికి మెయిన్ అంటాగనిస్ట్ అయిన డెస్ట్రాయర్ని మనము నెక్స్ట్ మాన్స్టర్వర్స్ మూవీస్లో చూడబోతున్నాము. ఇంకా ఇది గైస్ వీడియో. మాన్స్టర్వర్స్లో ఫ్యూచర్లో మనకు కనిపించిపోయే అన్ని టైటాన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. మరి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ సీక్వెల్ ద్వారా మనకు ఏ టైటాన్ని పరిచయం చేస్తారో చూడాలి. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే మనకు 5K సబ్స్క్రైబర్ దాటిన ఒక సర్ప్రైజ్ ఉంటుంది మీకు అందరికీ. ఓకే, బై గైస్.